మన టెంపుల్ సిరీస్‌లో ఈరోజు మనం వాయల్పాడు సాయిబాబా గుడికెళ్ళబోతున్నాము. ఈ గుడికెళ్ళడానికి ముందు చాలా జరిగాయి. ఏమైందంటే మేము వాయల్పాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ ఒకే రోజు చూసేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి, రాముల వారి గుడికి ఇలా ఎళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా అందరూ అన్నారు ఇంకా బాబా గుడి మూసేసి ఉంటారు అని. సో, మేము అక్కడికెళ్తే ఆ గుడి మూసేసి ఉన్నారు. కానీ బాబాకి గట్టిగా చెప్పుకున్నామనమాట. చాలా బాధేసింది. ఇలా చూడ్డానికి అంత దూరం నుంచి వచ్చామే ఆశగా, మాకు బాబా దర్శనం జరగట్లేదే అని చాలా బాధపడ్డాము. ఆ బాబా మా మొర విన్నట్టున్నాడు. ఆ గుడికి సంబంధించిన మేనేజ్మెంట్ మెంబర్స్ ఉంటారు గదా! అందులో ఒక ఆయన మనకు తెలిసిన ఆయనే ఉన్నాడు. ఆయన లక్కీగా మనకి దారిలో కనిపించారనమాట. ఆ బాబానే పంపించినట్టున్నాడు ఆయనని మా కోసం, ఆయన దర్శన భాగ్యాన్ని కల్పించడానికి. సో, ఆయనతో మాట్లాడితే ఇంకా ఆయన మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మంచిగా గుడి ఓపెన్ చేసి ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకునేలాగా చేశారు. ఆ బాబా మొత్తానికి మా మొర విని ఆయన దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక్కడ గుడి అయితే చూడ్డానికి చాలా బావుంటది. వైట్‌గా చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటది. పార్క్స్ గానీ, అక్కడ గ్రీనరీ గానీ, తోటలు, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మంచి పార్కు, ఫౌంటైన్ లాగా ఉంటది. అలాగే చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ కుందేళ్ళు గూడా కనిపిచ్చాయి. తెల్ల గుడి, మంచి ప్రశాంతత, పీస్‌ఫుల్ అనమాట. లోపల బాబా గాని, ఉన్న హాల్ గాని చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటది. మొత్తానికి ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంటారు గదా! ఆ రోజు మేము చాలా గట్టిగా అనుకున్నాం. ఖచ్చితంగా బాబాని దర్శనం చేసుకోవాలని జెప్పి. సో, మాకీ కోరిక నెరవేరింది. చాలా సాటిస్ఫైడ్‌గా వెనక్కొచ్చాం. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉండేవాళ్ళు వెళ్ళండి. బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట.